సో ఇట్లాంటి గేమింగ్ ప్లాట్ఫామ్లు ఏమైనా ఉంటే అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇవి చట్టరీత్యా నేరము. ఇవి చట్టానికి విరుద్ధం ఇవన్నీ. హాయ్, హలో, నమస్తే ఫ్రెండ్స్. మనం పని గురించి, మనీ గురించే మాట్లాడుకుందాం. సో మనీ గురించి అంటే నాకు ఒకటి నిజంగా అసలు నాకు జరిగిన అనుభవము ఏందంటే బెట్టింగ్ యాప్ నేను కూడా జాయిన్ అయ్యి చూసిన. అంటే ఆడొద్దు, అది మంచిది కాదు, నేను చెప్తున్నా అది మంచిది కాదు. ఇంకొకటి ఏంటంటే బెట్టింగ్ యాప్ ఎట్లా అంటే వీళ్ళు ముందర డబ్బులు వేసుకొని మేము ఇంత సంపాదించినాం అంత సంపాదించినాం మా ఛానల్లో జాయిన్ కాండి అని చెప్పేసి వీళ్ళకి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంత చెప్తారో ఏం చెప్తారో తెలియదు. కానీ నిజంగా చెప్తున్నా ఎంత మోసం అంటే అది చాలా మోసం అది. ఎందుకంటే అన్నన్ని డబ్బులు రావు భయ్య. ఒక స్థాయి వరకే వస్తాయి, ఒక స్థాయి వరకే పైసలు వస్తాయి. తర్వాత సిస్టమ్ ప్లే చేస్తుంది. సెల్ ఫోన్లో ఆడే ప్రతి గేము అవతల సిస్టమ్కు కనెక్ట్ అయి ఉంటుంది. సిస్టమ్ ప్లే చేస్తుంది. మనం ఎంత తెలివితేటలతో ట్రిక్స్ ప్లే చేసి తెలివిగా ఆడినా కానీ అవి రావు. సో కాబట్టి ఎందుకంటే అవతల ఏమవుతుందో తెలియదు. మనం ఇక్కడ సెల్ ఫోన్లో ఆడుతుంటాము, సిస్టంలో కానీ సెల్ ఫోన్లో కానీ ఆడుతుంటాం. కానీ ఆన్లైన్లో అక్కడ ఏం చేసి పెట్టిరో, అక్కడ ఏం సెటప్ చేసి పెట్టిరో మనకు తెలియదు. సో కాబట్టి నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. నేను bet.com ఏదో ఉంటుంది యాప్. అది కూడా నేను ఇన్స్టాలో చూసి చూద్దాం, ఇన్ని డబ్బులు ముందర వేసుకొని చేస్తున్నారు కదా అది చూద్దాం ఒకసారి ఎట్లుంటుంది అని చెప్పేసి డౌన్లోడ్ చేసుకుంటే నాకేం డబ్బులు ఏం వేయలేదు, నేను రిఫరల్ కోడ్ ఏం పెట్టలేదు. నేను 200 డిపాజిట్ చేసుకొని ఆడితే నిజానికి ఆ రూపాయి 2 రూపాయలు ఫస్ట్ మనం ట్రయల్ కోసం ఆడుతున్నాం. మనం ఏది ఈజీగా నమ్మము, ట్రయల్ కోసం ఆడతాం కదా. ఆడితే అప్పుడు డబ్బులు వస్తాయి. కానీ ఒక స్థాయి పోయే కొద్దీ అప్పుడు సిస్టమ్ ప్లే చేస్తుంది. మనం నిజంగా ఎన్ని ట్రిక్స్ ప్లే చేసినా కాదు. చాలామంది అంటారు కదా 30K పోగొట్టుకున్నాం, 40K పోగొట్టుకున్నాం. అది ఇంత పోగొట్టుకునే సమయంలో ఏం చేస్తున్నారో తెలియదు. మరి దీని గురించి యాక్షన్ తీసుకుంటారో తెలియదు. కానీ ఆన్లైన్లో ఆడే గేమ్లు, ఫోన్లో ఆడే గేమ్లో ప్రతి ఒక్క గేము నిజానికి అన్నీ మోసాలే. జాగ్రత్త. ఇది సరదాగా ఆడుకోవడం బెటర్, కానీ పైసలు పెట్టి అయితే అస్సలు ఆడుకోవద్దు. ఎందుకంటే నేను పైసలు పెట్టి ఏమి రాలే. అందులో 200 పెట్టినా కదా, 200 పెడితే మళ్ళీ 200 విత్డ్రా చేసుకుంటే ఏమో నచ్చకుంటే అని చెప్పేసి వాడిచ్చేది 198 199 ఇస్తాడు. ఇంకా అక్క నుంచి ఆ 200తో ఆడిపించుకొని ఆ 200 లాగేసుకుంటారు. అంటే చిన్న 200 ముచ్చటనే చెప్తున్నా. ఇంకే చాలామంది వెయిలు వేసింటారు. అట్లా ఏంటంటే నేను చూసిన అది చాలామంది నేను యూట్యూబ్లోనే చూసిన. కొంతమంది నెగిటివ్గా ఏమంటారంటే అరే మీకు తెలియదురా, అంటే వాళ్ళు అట్లా ప్రమోట్ చేసేటోళ్ళు మీకు తెలియదు, మీకు అంత ఐక్యూ పవర్ లేదు, నాలెడ్జ్ లేదు, అందుకే మీకు తెలియదు కాబట్టి ఇట్లా చెప్తున్నారు అని అంటారు. కానీ భయ నిజం చెప్తున్నా, ఈ గేమ్లు గేమింగ్ మనీ ఎర్న్ చేసుకునేది, ఫోన్లో మనీ ఎర్న్ చేసుకునేది అన్నీ సిస్టమ్కి కనెక్ట్ అయి ఉంటాయి. సిస్టమే ప్లే చేస్తుంది.